గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఎఫర్ట్ సేవా సంస్థ నిర్వాహకులు విజయ్ కుమార్ తెలిపారు. నీటిని వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ సంరక్షించుకునే బాధ్యత చేపట్టాలని కోరారు. నదులు, చెరువులు, సరస్సులను రక్షించుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యమని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలు నీటి ఎద్దడిని ఎదుర్కోకుండా ఉండాలంటే బొట్టు బొట్టుని ఒడిసి పట్టాలని అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విజయ్ కుమార్ కు ఆహ్వానం అందింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో దేశానికి సేవలందించిన పలువురిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా విజయ్ కుమార్ కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్ మాట్లాడుతూ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ 75వ వార్షికోత్సవ సందర్భంగా నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. నీటి ఎద్దడిని తగ్గించడానికి, భూగర్భ జలాలని పెంపొందించడానికి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా యొక్క భూగర్భ జల వాళ్ళ యొక్క సహకారంతో, అదేవిధంగా నీటి కుంటలు, తర్వాత సోపిట్స్ అని వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంపొందించాలనే ఉద్దేశంతో పిల్లలతో సహా కాలేజీ పిల్లలతో, స్కూల్ పిల్లలకు కూడా అవగాహన ఇచ్చి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి, తర్వాత ఉన్న వాళ్ళందరికీ అవగాహన పరిచి భూగర్భ జలాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన